యనమల కుటుంబంలో రాజకీయ చిచ్చుకు కారణం మీ కూతురే అని మాట్లాడుకుంటున్నారు. దీన్నేమంటారు? మా దాంట్లో రాజకీయ చిచ్చు ఏం లేదండి. ఎవరి పార్టీ కష్టపడి పనిచేస్తే వాళ్ళే. అంచేత రాజకీయ చిచ్చు అంటే రాజకీయ చిచ్చు ఏముంది? ఓకే. యనమల కుటుంబమే అక్కడ పోటీ చేస్తున్నారు. 2 సార్లు, 3 సార్లు ఓడిపోయారు. నేను ఒకసారి ఓడిపోయాను. నా తర్వాత ఇచ్చినటువంటి టికెట్ 2 సార్లు ఓడిపోయాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా పార్టీని నిలబెట్టాలి కాబట్టి మార్చాం సీటు. సీటు మార్చి మా అమ్మాయికి ఇచ్చాము. అమ్మాయి గెలిచింది. అంచేత ఏంటంటే అంటే ఆ సీట్ కోసం మీరు చాలా కష్టపడ్డారు అంటున్నారు. అది నిజమేనా? సీటు గురించి అధిష్టానం నిర్ణయించిందో అధిష్టానం నిర్ణయించిన వరకు కూడా నేను నాకు ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తారు. నేను పోటీ చేయనని ఎప్పుడో 2009లోనే డిసైడ్ చేసుకున్నాను ఓడిపోయిన తర్వాత. ఇంక అప్పటి నుంచి నేను పోటీ చేయదలుచుకోలేదు. వేరే ఆల్టర్నేటివ్ కూడా మా యనమల కుటుంబంలోనే ఇచ్చాం. సరే అతను కూడా 2 సార్లు ఓడిపోయాడు. ఇంక మళ్ళీ చేయి జారకూడదు నియోజకవర్గం పాలిటిక్స్ అనేటువంటి ఉద్దేశంతో మా అధ్యక్షుల వారే పిలిచి మీ అమ్మాయికి సీట్ ఇస్తామంటే ఇవ్వన్నాను, ఇచ్చాం, గెలిపించాం అంతే. అందుచేత అట్లా నిలబడింది. అంతేకాని దీనివల్లే ఒకరికి అన్యాయం చేయాలని కాదు, పార్టీని అక్కడ నిలబెట్టాలి. అదేవిధంగా కొత్త రక్తం రావాలి. మా అమ్మాయి కూడా ఎంబీఏ చదువుకుంది, బీటెక్ ఎంబీఏ. అంచేత ఈనాడు చూస్తున్నారు కదా, అసెంబ్లీలో చాలామంది లేడీస్లో అందరూ యూతే ఉన్నారు, బ్రహ్మాండంగా ప్రజెంటేషన్లు చేస్తారు. అంచేత ఆ యూత్కి ఉండేటువంటి ఉత్సాహం పాత నాయకులు కదా. ఇప్పుడు 43 సంవత్సరాల తర్వాత నన్ను పరిగెట్టమంటే ఎక్కడ పరిగెడతాం? మీరు పరిగెడతారు. పరిగెట్టడానికి మీకు స్ట్రెంగ్త్ ఉంటుంది. అంచేత ఏంటంటే రాజకీయాల్లో కూడా నూతన అధ్యాయం ప్రారంభమైంది కాబట్టి నూతనంగానే ఉండేటువంటి ఉంటే పార్టీ ఇంకా 4 కాలాల పాటు ఉంటుంది. దట్ ఈస్ మై పొలిటికల్ ఐడియాలజీ. 40 సంవత్సరాల పైన మీతోనే ఉన్న మీ సోదరుడు కృష్ణుడు ఎందుకు దూరం అయ్యారు? సీటు వలన? పార్టీకి సరిగ్గా చేయకపోతే దూరం అవుతారు ఎవరైనా. ఇప్పుడు నేను కూడా పార్టీ కమిట్మెంట్ కానీ లేకపోతే నేను దూరం అవుతాను. అంచేత పార్టీ కమిట్మెంటు, లోకల్గా ఉండేటువంటి సేవ ముఖ్యం. అంచేత ఎవరు సమాజంలో మీకు హిస్టరీ చూసినా, మైథాలజీ చూసినా తప్పు చేసిన వాళ్ళు ఎవరు సర్వైవ్ కాలేదు. రాముడు సర్వైవ్ అయ్యాడు కానీ రావణాసురుడు సర్వైవ్ కాలేదు కదా. అంచేత ఎవరైనప్పుడు కూడా నేనైనా అంతే, ఎవరైనా అంతే. తప్పు చేస్తే సర్వైవ్ కారు ఎవరు కూడా. వేళ కాకపోతే రేపైనా తెలుస్తాయి తప్పులు. అంచేత అంటే వాళ్ళు చేసుకున్నది వాళ్ళకి ఒక లెసన్గా తయారైంది. అంచేత రాజకీయాల నుంచి, పార్టీ నుంచి వేరయ్యారు అంతే. అంతేగాని వాళ్ళు చేసుకున్నది తప్ప ఎవరో చేసింది కాదు. కాకినాడ జిల్లాలో ఒక ప్రచారం జరుగుతుంది, మీరు చెప్పారని ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారని. ఇది ఎంతవరకు నిజం? అసలు నాకు బద్ధశత్రువులు అవన్నీ. నాకు ఒక సింగిల్ పార్టీ, సింగిల్ లీడర్ అంతే. ఇంకొక పార్టీ ఓకే. చాలామంది నా సలహాలు అడుగుతారు అంతే, సలహాలు ఇచ్చేవరకు తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజెత్తున నేనే అసెంబ్లీలో అయిన. అంచేత వాళ్ళ పార్టీలో నేను చేరమని ఇక్కడ నా పార్టీని పెట్టుకుని ఇంకొకరిని తీసుకెళ్ళి ఆ పార్టీలో చేరండి ఎలా అంటే ఇట్స్ సిల్లీ క్వశ్చన్. 4 శతాబ్దాలుగా మీరు రాజకీయాలు చూశారు. ప్రస్తుత రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి? రాజకీయాలు ఇంతకుముందు ఉన్నట్టు రాజకీయాలు లేవండి. పూర్వం రాజకీయాలంటే జనరల్గా దాని సెన్సే సర్వ్ చేయడు, ప్రజలకి సర్వీస్ చేయడు. ఇప్పుడు సర్వీస్ తగ్గింది, మనీ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. తర్వాత ఎలక్షన్స్ కూడా అంతకుముందు మ్యానిపులేషన్స్ ఉండేవి కాదు, ఎక్కడో ఒక చోట ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్లో మ్యానిపులేషన్స్ పెరిగాయి, డబ్బు ప్రభావం పెరిగింది. అంచేత ఎప్పుడైతే పెరిగాయో రాజకీయ సర్వ్ చేసే, సేవ చేసేటటువంటి తత్వం తగ్గుతూ ఉంది. ఏం చేద్దంటే డబ్బు ఖర్చు పెడితే ఎలక్షన్లో అయిపోతాం కదా అనేటువంటి ఆ మనస్తత్వం వచ్చిన తర్వాత డబ్బుకి ప్రాధాన్యత ఇస్తున్న తర్వాత సర్వీస్కి ప్రాధాన్యత రావడం లేదు. అయితే ప్రభుత్వాల యొక్క బాధ్యత ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఇచ్చినటువంటి నిధులు ఖర్చు పెట్టడం ఇదొకటే ఇంపార్టెంట్ కాదు. గవర్నమెంట్ స్కీములు ఖర్చు పెట్టడం, అదేవిధంగా గవర్నమెంట్ పార్టీ చెప్పిన కార్యక్రమాలు చేయడం. అసలు పర్సనల్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంటుంది. పర్సనల్ క్యారెక్టర్ బాగుంటే ఇప్పుడు మీకు నిన్న ఎమర్జెన్సీ సినిమా చూసా, ఇందిరాగాంధీ గారిది. దాంట్లో జయప్రకాష్ నారాయణ వీళ్ళంతా కూడా ఆల్టర్నేటివ్గా ఏర్పాటు చేయగలిగారు జనతా పార్టీని. సో ఇందిరాగాంధీ చేసింది ఏంటి? ఒకటే ఒక తప్ప, ఎమర్జెన్సీ బెడ్. బట్ ఆవిడ గ్రేట్ లీడర్, చెప్పక తప్పదు. ఏం చేద్దంటే ఆవిడ చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ తర్వాత ఎన్టీ రామారావు గారు చేసేది తప్ప అవి కంటిన్యూ అవుతున్నాయి తప్ప వేరే కొత్తగా ఎవరు చేయలేదు. అప్పుడు నెహ్రూ టైం వేరు, శాస్త్రి గారి టైం వేరు, మిగతా వాళ్ళ టైం వేరు. ఇందిరాగాంధీ చేసింది ఒక తప్పు అయినప్పుడు కూడా ఆవిడ వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టడంలో ఇప్పటికి కూడా ఇందిరా కాలనీలు అంటారు తప్ప ఎవరు అనరు. తిండి బట్ట ఇల్లు అంటే ఓన్లీ ఎన్టీ రామారావు గుర్తొస్తాడు అందరికీ. ఇప్పటికి కిలో 2 రూపాయలు అంటే నాయకుడు చేసినటువంటి సేవను బట్టి ప్రజలు గుర్తిస్తారు. నాయకుడు సేవ చేయకుండా షో చేస్తే మాత్రం ప్రజలు గుర్తించరు. అందుకనే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. నేను మొదటి నుంచి చాలా మీటింగ్లు ప్రజలందరిలో చదువుకున్న వాళ్ళే ఎక్కువ తెలివైన వాళ్ళు.
వాళ్ళు ఇన్నోసెంట్ అనుకుంటా, ఓటేసేదే వాళ్ళు. ఓటు టాప్ క్లాస్ ఎవరు వేయరు, అదేవిధంగా మిడిల్ క్లాస్ కూడా అందరూ వేయరు, ఎంప్లాయీస్ చదువుకున్న వాళ్ళు ఎవరు వేయరు పెద్దగా. ఇప్పుడంటే ఇప్పుడు వేస్తున్నారు కానీ పూర్వం ఉండేది కాదు. ఓన్లీ మాస్ ఓటింగే ఇండియాకి. ఆ మాస్ ఓటింగ్లో మీకు ఏంటంటే వాళ్ళు విచక్షణ జ్ఞానం ఉంది మాస్ ఓటింగ్కి. అంచేత ఒకళ్ళు వేవ్ క్రియేట్ అయినా వాళ్ళే వేవ్ క్రియేట్ చేస్తారు. పాజిటివ్ వేవ్ అయినా వాళ్ళే క్రియేట్ చేస్తారు, నెగిటివ్ వేవ్ అయినా వాళ్ళే క్రియేట్ చేస్తారు. అంచేత అంటే మొదటి నుంచి చెప్తుంటే పొలిటికల్ పార్టీస్ కానీ గవర్నమెంట్స్ కానీ వీ షుడ్ బి వెరీ కాషియస్ అబౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అండ్ మాస్ లీడర్స్. మీ పెద్ద కూతురు దివ్య ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు, కానీ గెలిచిన తర్వాత ఎక్కువ హైదరాబాద్లోనే ఉంటున్నారు అంటున్నారు. ఇది ఎక్కడ ఎంతవరకు? వారానికి ఒకసారి అక్కడికి వస్తారు. ఆవిడ ఇప్పటికీ కూడా ప్రజల్లోనే తిరుగుతూ ఉంటుంది. రాజకీయాల్లో యనమల గారు ఎప్పుడు రిటైర్ అవ్వబోతున్నారు? పార్టీ ఎప్పుడంటే అప్పుడు. రిటైర్ అవ్వాల్సిన అవసరం లేదండి రాజకీయాల్లో. ఓపిక నన్నాళ్ళు సర్వీస్ చేస్తాం, ఓపిక లేకపోతే బెడ్లో పడుకుంటాం అంతే. బట్ పార్టీ నిర్ణయాలు ఏముంటే పార్టీ ఏది చేయమంటే అది చేస్తాం అంతే. నాకు ఒక కమిట్మెంట్ ఉంటుందండి. అందుకని నేను 43 సంవత్సరాల్లో సస్టైన్ కాగలిగాను పాలిటిక్స్లో. పార్టీ అంటే ఒక కమిట్మెంటు, పార్టీ లీడర్స్ అంటే ఒక కమిట్మెంటు. అలా అని మిగతా వాళ్ళని ద్వేషించాం. వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపుతాను, ఎత్తి చూపొచ్చు, కానీ మిగతా వాళ్ళ వైపు చూసే కార్యక్రమం మనకి నాలో ఎప్పుడూ లేదు. ఒక పార్టీ అంటే తెలుగుదేశం, గుర్తు అంటే సైకిల్ గుర్తు, పార్టీ గుర్తు అంటే మా పార్టీ గుర్తు అంతే. పార్టీ జెండా అంటే తెలుగుదేశం జెండా, నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు, ఆ రోజున ఎన్టీ రామారావు అంతే. వైసీపీకి వచ్చిన 11 సీట్లే అయినా 40% ఆఫ్ ద షేర్ ఓట్స్ మాకే ఉన్నాయి అని అంటున్నారు. మళ్ళీ జగన్ ఫామ్లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారా? అంటే రెండు ఉంటాయండి. ఓటింగ్ ప్యాటర్న్ వేరు, సీటింగ్ గెయిన్ వేరు. ఓటింగ్ ప్యాటర్న్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా సీట్లు రాకపోతే అది గవర్నమెంట్ పోద్ది. ఇప్పుడు అలాగే మాకు కూడా జరిగింది 2-3 సార్లు. మాకు కూడా 35, 39 అలా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బట్ గవర్నమెంట్ పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంచేత ఇప్పుడు వాళ్ళకి 40% వచ్చింది వాళ్ళకి ఓట్ బ్యాంకు, కానీ సీట్లు మాత్రం 11 వచ్చాయి. అంటే ఇది వేరియేషన్ ఎక్కడ ఉంటుందంటే జనరల్గా గవర్నమెంట్ మీద ఎప్పుడైతే వ్యతిరేకత ఉందో అంచేత వాళ్ళకి మెజార్టీలు తేడా వస్తాయి. మెజార్టీల వల్లమో ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. అంచేత సీట్లు గెలవడం దగ్గర మాత్రం నియోజకవర్గాల్లో ఏంటంటే మెజారిటీతో సంబంధం లేకుండా సీటు గెలవడం, ఒక ఓటుతో గెలిచినట్టే కదా సీటు. అంచేత వాళ్ళకి ఏమీ 40% వచ్చింది వాళ్ళకి మీద ఈ ఓట్ బ్యాంక్, కానీ ఆ ఓట్ బ్యాంక్ వాళ్ళకి నిలబడుతుంది అనేది ఎక్కడా లేదు. అట్లాగే మేము గెలిచాం కాబట్టి మేము కూడా పర్మనెంట్గా ఈ నెంబరు 164 నెంబర్ ఉంటుందని ఎక్కడ లేదు. ఇంచేతంటే జగన్ ఏమనుకున్నాడు, నాకు 151 వచ్చే కదా పర్మనెంట్గా ఉంటా అనుకున్నాడు. 151 ఆయనకి పీక్కి వెళ్ళాడు. పీక్కి వెళ్ళిన తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది తప్ప పెరగలేదు. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నాడు. అయినప్పటికీ ఆయన 40% ఆయన ఓట్ బ్యాంక్ ఆయనకు వచ్చింది. ఎలా వచ్చింది ఏంటంటే పాలరైజేషన్లో ఎట్లాగో వచ్చింది వాళ్ళకు ఉండే పాలరైజేషన్లో. యువతల కూటమికి వచ్చింది, మిగతా బ్యాలెన్స్ అంతా కూటమికి వచ్చింది. అంచేత ఈ కూటమి వల్ల ఎక్కువ సీట్లు వచ్చాయి. అంచేత ఏదో ఆయనకి 40% వచ్చింది కదా మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చేస్తాం, మాదే గవర్నమెంట్ అని అది సైకలాజికల్ ఏంటంటే వాళ్ళ పార్టీని మొరల్ బూస్టప్ చేయడానికి చెప్పుకునే ప్రసంగాలు తప్ప ఎలక్షన్లు ఎలా ఉంటాయనేది ఇంకా 4 సంవత్సరాల పైన ఉంది. అంచేత 4 సంవత్సరాలు వెయిట్ చూడాలి కదా. అసలు 4 సంవత్సరాలు వెయిట్ చూడాలి. తర్వాత ప్రజలు కూడా గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ చూస్తారు, ఆయన పెర్ఫార్మెన్స్ కూడా చూస్తారు. మళ్ళీ అప్పుడు పరిస్థితులను బట్టి ఓట్ బ్యాంక్ ఉంటుంది, ఓట్ పాలరైజేషన్ ఉంటుంది. రాజశేఖర్ రెడ్డిని చూశారు, జగన్మోహన్ రెడ్డిని చూశారు. వీళ్ళిద్దరు రాజకీయాల్లో తేడా ఏంటి? రాజశేఖర్ రెడ్డి ఈజ్ టు సమ్ ఎక్స్టెంట్ ఈజ్ ఎ పొలిటీషియన్. ఎంచేత అతను కక్ష సాధింపులు ఉండేవి కాదు అతనికి. ఎంచేతంటే పొలిటికల్గా ఓకే వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాడు. అదేవిధంగా ఎక్కడైనా ఉంటే నలుగురికి 4 రకాలుగా సహాయం చేసేటువంటి వ్యక్తిలాగా ఉండేవాడు. అంచేత కొద్దిగా అతనికి సొసైటీలో రాజశేఖర్ రెడ్డి అతను కాంగ్రెస్లో ఉండగానే అతను అపోజిషన్గా ఉండేవాడు. కాంగ్రెస్లోనూ ఒక అపోజిషన్ లీడర్గా, ఒక టీం లీడర్గా ఉండేవాడు. అది నిలబెట్టుకుని అతను 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. దురదృష్టం ఆయన చనిపోవడం. అసలు రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పోలిక లేదని. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత జీన్స్ అన్నీ వచ్చాయి. రాజశేఖర రెడ్డి అతను యొక్క బిహేవియర్ వేరు. నేను పర్సనల్గా చూసాను కదా. అతను అపోజిషన్ ఫ్లోర్ ఎల్ఓపిగా ఉన్నప్పుడు నేనున్నా, అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేనున్నా, అదేవిధంగా ఆయన బిహేవియర్ వేరు. ఈయనకి పోలిక లేదు అసలు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ అన్ యాస్పిరెంట్, స్ట్రాంగ్ యాస్పిరెంట్ ఫర్ పవర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి?
వాళ్ళ పార్టీ వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి. ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు. బట్ ఈ కూటమి కాబట్టి ఈజ్ వన్ ఆఫ్ అవర్ లీడర్స్ టు బిల్డ్ ది కూటమి. చేత ఆయన ఒక ఐడియాలజీతో వచ్చాడు. ఇంకా ఐడియాలజీ కమిట్మెంట్ తోటే పనిచేస్తున్నారు. ఆ ఐడియాలజీస్ కమిట్మెంట్ తోటి ఉండి వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ. అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చారు కాబట్టి అప్పుడున్న పరిస్థితిలో ఆయన పెద్ద లీడర్ అయిపోయాడు, నేషనల్ లీడర్ కూడా అయ్యాడు. ఈయన కూడా ఐడియాలజీ చెప్పినటువంటి ఐడియాలజీకి ఈయన కూడా కట్టుబడి ఉంటే ఈయన మంచి లీడర్ అవుతాడు. జగన్ అసెంబ్లీకి రాకపోవడాన్ని ఎలా చూస్తారు? తప్పండి అది. నిన్న కూడా కౌన్సిల్లో చెప్పాను. ఇప్పుడు రెండు డిఫరెంట్. ఇప్పుడు అపోజిషన్ పార్టీకి ఒక రకంగా చూస్తే కొన్ని రైట్స్ ఉంటాయి. గవర్నమెంట్ ట్రెజరీ బెంచెస్కి రైట్స్ ఉన్నట్టు గవర్నమెంట్కి రైట్స్ ఉన్నట్టే గవర్నమెంట్ ఈజ్ అకౌంటబుల్ టు ది పీపుల్ త్రూ ది అసెంబ్లీ. సైమల్టేనియస్లీ అపోజిషన్ ఈజ్ ఆల్సో అకౌంటబుల్ టు ది పీపుల్ త్రూ ది అసెంబ్లీ. ఈ అకౌంటబిలిటీని రెస్పాన్సిబిలిటీని మర్చిపోయి బాయ్కాట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈ బాయ్కాట్ చేస్తే ఏమవుతుంది? వీళ్ళని ఎందుకు పంపించారు అసలు? పబ్లిక్ ఇష్యూస్ని రిప్రజెంట్ చేయడానికి కదా. మనకుండే సిస్టంలో అంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ మనది, పార్టిసిపేటరీ డెమోక్రసీ. రిప్రజెంటేషన్ చేయకుండా, పార్టిసిపేట్ చేయకుండా వీళ్ళని ఎందుకు ఎన్నుకుంటారు? ఒక 5 వచ్చారా 10 మంది వచ్చారనే కాదుగా. అక్కడ 5 వచ్చినా 10 మంది. కమ్యూనిస్టులు ఎంతమంది వస్తున్నారని 1-2 వస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు? 3-4 వస్తున్నారు. అంచేత వచ్చిన వాళ్ళు మరి వాళ్ళు రావడం లేదా? వాళ్ళు రిప్రజెంట్ చేయడం లేదా? అవసరమైతే గవర్నమెంట్ కూడా విమర్శిస్తారు. కమ్యూనిస్టులు ఎప్పుడు గవర్నమెంట్ని విమర్శిస్తూ ఉంటారు కదా. అంచేత అంటే ఎవరైనప్పటికీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడు ఎవరైనప్పుడు కూడా హౌస్లోకి వచ్చి హౌస్లో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలి. పరిష్కరిస్తారని అనం, కృషి చేయాలి రిప్రజెంటేషన్ ద్వారా. అది చేయడంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. 60% ఆఫ్ ద అటెండెన్స్ లేకపోతే సస్పెండ్ చేస్తారు, బై ఎలక్షన్ పెడతారంటారు కదా. అది ఎంతవరకు నిజం? అంటే జగన్ దాంట్లో అది చేసే అవకాశం ఉందా? అంటే మీరు పాస్ట్ దాంట్లో ఎప్పుడైనా చూసారా అలా బై ఎలక్షన్ పెట్టడం? అది కాదండి. ముందు ఆర్టికల్ 294 ప్రకారంగా, లేకపోతే మనకు ఉండేటువంటి రూల్స్ 187, 1 and 2 ప్రకారం, సబ్ క్లాజెస్ 1 and 2 ప్రకారంగా చూస్తే 60 days కాన్సిక్యూటివ్గా యాబ్సెంట్ అయితే, కంటిన్యూస్గా యాబ్సెంట్ అయితే డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుద్ది. డిస్క్వాలిఫికేషన్ అంటే కెన్ బి డన్ బై ది హౌస్. ఎంచేతంటే 60 days వీళ్ళు యాబ్సెంట్ అవుతున్నారా లేదా అనేది మెయిన్ పాయింట్. సరే, ఇప్పటికీ ఈ సెషన్ 15 రోజులు అయింది. ఇంతకుముందు 15 రోజులు పెట్టినట్టు 30 days అయింది. ఈ 30 days క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తారంటే 60 days ఉండేటువంటి క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తే మధ్యలో ప్రొరోగ్ పీరియడ్ వస్తుందండి. అంటే హౌస్కి ప్రొరోగ్ చేస్తారు గ్యాప్, దాన్ని కౌంట్ చేయరు. అదేవిధంగా హౌస్ జరుగుతుండగా ఒక రోజు 2 రోజులు వాయిదా వేస్తారు, దాన్ని కౌంట్ చేస్తారు యాబ్సెంట్లో. మొన్న వచ్చారు కదా, అది కౌంట్ చేస్తారు. వచ్చి సైన్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ గవర్నర్స్ అడ్రస్ ఇది నాట్ ఏ సెషన్, అది సిట్టింగ్ కాదు. ఆ సైన్ చేయడం వాళ్ళు మామూలు వచ్చినట్టు సైన్ చేసుకుంటారు తప్ప అది నాట్ ఏ సిట్టింగ్, అది లెక్క రాదు. అంచేత అంటే అది గవర్నర్స్ అడ్రస్ తీసేయండి, ప్రెసిడెన్షియల్ అడ్రస్ వాటిల్లో అవి సెషన్. అంచేతనే గవర్నర్స్ అడ్రస్లో ప్రిసైడ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, వస్తారు, చెప్పుకుంటారు, చదివేసుకుంటారు, వెళ్ళిపోతాడు అంతే. ఎవరు మాట్లాడు, గవర్నర్ మాట్లాడు, వీళ్ళు మాట్లాడు. అంతగా గొడవ చేస్తే వాళ్ళే దిగి వెళ్ళిపోతారు, ఏదో లాస్ట్ లైన్ చదివేసి ప్రొసీజర్. అంచేతంటే 60 days కన్సిక్యూటివ్గా, అంటే కంటిన్యూస్గా యాబ్సెంట్ అయితే ప్రొరోగ్ అయిన పీరియడ్ కూడా ఇంక్లూడ్ చేయరు. ఇప్పుడు హౌస్ అడ్జార్న్ అయింది సైనిడ్ అయ్యి, ఇప్పుడు ప్రొరోగ్ అవుద్ది, రేపు ఎల్లుండో అనుకున్నాం. ఆ ప్రొరోగ్ పీరియడ్ చేయరు. అదేవిధంగా ఒక 4 రోజుల పైన కానీ వాయిదా వేస్తే హౌస్ జరుగుతున్నప్పుడు దాన్ని కౌంట్ చేయరు. 1 రోజు 2 రోజుల్లో వాయిదా వేయడానికి కౌంట్ చేస్తారు. ఈ విధంగా 60 days కాన్సిక్యూటివ్గా కానీ యాబ్సెంట్ అయితే 194, ఆర్టికల్ 194 అట్రాక్ట్ అవుతుంది. దాంట్లో డిస్క్వాలిఫికేషన్ ఉంది. ఎంచేతంటే ఎవరు అసలు బేసిక్గా రాజ్యాంగంలో ఉంచండి రూల్ 187(4) రూల్ మన అసెంబ్లీ బుక్లో. రాజ్యాంగంలో 190 సబ్ క్లాజ్ మీకు 4 చూసుకోండి. దాంట్లో 60 days యాబ్సెంట్ అయితే వితౌట్ ఎనీ బ్రేక్. ఆ బ్రేక్ ఏంటంటే ఇది నేను చెప్పిన ఇవి కాదు, ప్రొరోగ్ ఈ పీరియడ్ కాదు, చేస్తే డెఫినెట్గా డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుతుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి ఏమంటున్నారంటే ఒక రూలు ఒక ప్రకారంగా లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ అప్లై చేయాలి. ఒకవేళ సపోజ్ ఒక మెంబర్ కానీ సీరియస్గా హాస్పిటల్లో ఉన్నా అనుకోండి,
అతను రాలేకపోతున్నాడు అనుకోండి దాదాపు ఒక 60 రోజులు, అప్పుడు లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ స్పీకర్కి ఇవ్వాలి. స్పీకర్కి ఇస్తే అప్పుడు అపోజిషన్ లీడర్ దాన్ని మూవ్ చేస్తారు. ఇలా పలానా వాళ్ళు లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ పెట్టుకున్నాను. ఆ లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ కూడా ఒక గ్రౌండ్స్, రీజనబుల్ గ్రౌండ్స్ ఉండాలి. ఊరికే ఏదో నేను టీ తాగడానికి వెళ్తున్నాను, లేకపోతే నేను ఏదో నియోజకవర్గానికి వెళ్తే ఇవి ఒప్పుకోరు. హెల్త్ గ్రౌండ్స్ అని అవ్వాలి, లేకపోతే వేరే ఏదైనా ఇంపార్టెంట్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ఉండాలి. ఉంటే అప్పుడు లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ హౌస్ అప్రూవ్ చేస్తే అప్పుడు అది కౌంట్ చేయరు. అంచేత 60 days కంపల్సరీగా లేకపోతే మాత్రం ఈ యొక్క రాజ్యాంగమే మనకు పర్మిట్ చేస్తుంది హౌస్ని. అదేవిధంగా చేసిన తర్వాత డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంది. బట్ పాయింట్ హియర్ ఇస్ 60 days ఎప్పుడు కౌంట్ అవుతాయి అనేది పాయింట్. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉందంటారా? ఇంపాసిబుల్. మనకు రాజ్యాంగంలో కానీ అదేవిధంగా రూల్స్ ఏం చెప్తున్నాయంటే, ఈవెన్ పార్లమెంటరీ సిస్టమ్ కూడా కౌలన్ షక్దర్లో కూడా ఏం చెప్తుందంటే, హౌస్లోనే కాదు బయట కూడా లెజిస్లేచర్ పార్టీగా వాళ్ళ లీడర్ని ఎన్నుకుంటారు. కానీ హౌస్లో లెజిస్లేచర్ పార్టీ లీడర్గా గుర్తించదు హౌస్లో గుర్తించేది ఏంటంటే, ఎప్పుడైతే క్వారం నెంబర్ తక్కువ ఉందో, అంటే ఇక్కడ అసెంబ్లీలో 18 మంది ఉండాలి. 18 మంది ఉంటేనే క్వారం అవుతుంది అసెంబ్లీకి. అదేవిధంగా ఆ 18 మంది లేకపోతే ఈయనకి ఎల్ఓపి రాదు. ఈయనకే కదా ఎవరికీ రాదు. ఆ 18 మంది ఉంటేనే వస్తుంది. 18 మంది తక్కువ ఉంటే రాదు. అంతే అది ఎప్పుడైతే నెంబర్ తక్కువ అయిందో వీళ్ళు గ్రూప్గానే గుర్తింపబడతారు తప్ప ఎల్ఓపిగా గుర్తింపబడరు. అది చాలా క్లియర్గా రాజ్యాంగంలో ఉంది, కౌలన్ షక్దర్లో ఉంది, రూల్స్లో ఉంది, అన్నింటిలో ఉంది. తెలుసుండి నాకు ఇవ్వాలి ఆయనే చెప్పాడు కదా ఒకసారి హౌస్లో. చంద్రబాబు నాయుడుకి 23 వచ్చాయి, ఇంకా 18కి డౌన్కి తీసేస్తే ఈయనకి ఎల్ఓపి పోద్ది అన్నాడు కదా. మరి ఎల్ఓపి పోద్ది చంద్రబాబు నాయుడుకి, 18 లోపల వచ్చేస్తే అన్నవాడు. మరి ఈవేళ నాకు ఎల్ఓపి ఇవ్వండి అంటాడేంటి? అసలు రూల్స్ ఒప్పుకో. స్పీకర్ గారు అట్లా ఉంచండి. స్పీకర్ గారు రూల్స్ ప్రకారంగా యాక్ట్ చేస్తాడు. అంచేత ప్రభుత్వానికి సంబంధం లేదు. అంచేత బయట లెజిస్లేచర్ పార్టీగా, అసలు లెజిస్లేచర్ పార్టీగానే గుర్తించరు లోపల. లెజిస్లేచర్ పార్టీ గ్రూప్గా గుర్తిస్తారు. ఆ గ్రూప్కి లీడరు. అంచేత మాకు జనార్దన్ రెడ్డి ఉన్నాడు, పి జనార్దన్ రెడ్డి. అప్పుడు 27 ఎన్నో వచ్చాయి. 30 ఉండాలి అప్పుడు. పెద్దది కదా కంబైండ్ హౌస్ కదా, నేను స్పీకర్గా ఉన్నాను, గుర్తించలేదు. అంచేత అది ఎల్ఓపిగా రావడం, ఎల్ఓపిగా రాకపోవడం అనేటువంటిది ఇప్పుడు మీకు కౌన్సిల్లో బొత్స సత్యనారాయణకి ఆటోమేటిక్గా ఇచ్చారు కదా. బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఆటోమేటిక్గా, ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ ఉంది, వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంచేత మోర్ దాన్ క్వారం నెంబర్ ఉంది వాళ్ళకి, ఇచ్చారు. మరి ఇక్కడ ఎందుకు ఎవరంటే ఇక్కడ ఇవ్వడానికి వీలు పడదు కూడా. సొంతంగా రూల్స్ మార్చలేడు కదా స్పీకర్. రూల్స్ ఎలా ఉంటో అలా చెప్తారు. అందుకనే ఆయన రూలింగ్ కూడా ఇచ్చేశారు. ప్రభుత్వాలు మారే ప్రతిసారి పేర్లు మార్చే సంస్కృతిని మీరు ఎలా చూస్తారు? ఇది ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఇది కరెక్ట్ కాదండి. పేర్లు మార్చొచ్చు కానీ పేర్లు మార్చి పేర్లు పెట్టేటప్పుడు ఒక సంఘ సంస్కర్తల యొక్క పేర్లు పెడితే మంచిది. ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు పెడితే ఎవరు అడ్డు పెట్టరు కదా. గాంధీ గారి పేరు పెడితే ఎవరు అడ్డు పెట్టరు కదా. అలాగే సుభాష్ చంద్రబోస్ పేరు పెడితే ఎవరు అడ్డు పెట్టరు కదా. ఇలాగా దేశ స్వాతంత్రానికి తెచ్చిన వాళ్ళు కానీ, ప్రజాసేవ చేసిన వాళ్ళు కానీ, అదేవిధంగా కష్టపడి ఈ సమాజానికి సేవ చేసిన వాళ్ళు పెడితే, న్యూట్రల్స్ పెడితే ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ వీళ్ళు సొంతంగా పేర్లు పెట్టుకుని, ఇప్పుడు ఎన్టీ రామారావు పేరు తీసేసి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటే చూడటానికి అసహ్యంగా ఉంటుంది. ఇది మంచి సిస్టమ్ కూడా కాదు. అట్లాగే రేపు సేమ్ రిసిప్రోకల్ రియాక్షన్స్, యాక్షన్ ఎక్కడ ఉందో రియాక్షన్ అట్లా ఉంటుంది. అంచేత ఒకళ్ళు చేసిన దానికి రెండో వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు. బట్ ఈ సిస్టమ్ ఈజ్ నాట్ కరెక్ట్. అంచేత ఈ పేర్లు పెట్టుకునే సిస్టమ్ కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు పెట్టాలనుకుంటే వాళ్ళు ఆ సమాజానికి ఎంతవరకు సర్వీస్ చేశారనేది గుర్తించుకోవాలి, చేసి పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఈ వేళకి కూడా అంబేద్కర్ మేము ఎవరు చూడలేదు మనం, కానీ అంబేద్కర్ని ఎందుకు గుర్తించుకున్నాం? సొసైటీలో రాజ్యాంగాన్ని రచించలో ఆయన ప్రముఖ పాత్ర. మిగతా ఇటువంటి వాళ్ళందరూ ఎందుకు గుర్తించి, గాంధీ స్వాతంత్రం దేవాళ్ళ నెంబర్ 1. అదే రాష్ట్రానికి కూడా అనేక మంది సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా రాష్ట్రంలో కూడా. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు, ఆ పెడితే ఎవరొద్దంటారు పేరు? ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు తీసేసి, పొట్టి శ్రీరాములు పేర్లు తీసేసి వీళ్ళు ఏం ఘనకార్యాలు చేశారని పెట్టడానికి, దీస్ ఆర్ పొలిటీషియన్స్ రన్నింగ్ ఆన్ పొలిటికల్ పార్టీస్. అంచేత అంటే ఒకళ్ళు పెట్టాలనుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన తిండి బట్ట ఇల్లు అనే సమాజంలో ఒక ముద్ర వేసుకున్నాడు. దానికి ఆ ముద్రకి ఆయన పేరు పెడతారు. ఆయన పేరు కూడా తీసేసి వీళ్ళు ముద్ర లేని వాళ్ళందరూ వేసుకుంటే ఇంకెక్కడ ఉంది సమాజం? అంచేత ఈ పేర్లు మార్చే సిస్టమ్
ఇట్స్ నాట్ కరెక్ట్ నా లెక్క ప్రకారం. ఏం చేద్దంటే సర్వీస్ చేసిన ప్రపంచానికి కానీ లేకపోతే ఇప్పుడు నెల్సన్ మండేలాని ఎందుకు గుర్తు చేసుకుంటామండి? ఆయన ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఆయన ఎన్నో 25 సంవత్సరాలు ఆయన జైల్లో మగ్గాడు. అంచేత ఆయన్ని మళ్ళీ ప్రెసిడెంట్గా సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఆయనే వాలంటరీగా తప్పుకున్నాడు. అంచేత ఒక క్యారెక్టరు తర్వాత సర్వీసు ఇవన్నీ చూసి పెడితే బాగుంటుంది. అందుకని ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి తీసుకొచ్చి పెద్ద పేరు పెట్టేస్తే ఆయన పేరు ఎవరైనా తీసేస్తారు. వచ్చి తర్వాత వచ్చిన పార్టీ ఇది మనం పెట్టడంలో తప్పు ఉన్నప్పుడు తీసేయడంలో తప్పులేదు. అది ఒకప్పుడు శాసన మండలిలో సీనియర్లు ఎక్కువ ఉండేవాళ్ళు, చర్చలు బాగా జరిగాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే యంగ్స్టర్స్ ఉండడం వలన ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి అంటారా? అలాగే అది పాలిటిక్స్లో మార్పు వచ్చింది. పాలిటిక్స్లో ప్రజా ఇష్యూస్ అనే పేరు మీద కక్షలు పెరిగాయండి. పొలిటికల్ పార్టీస్ ఎదురెదురుగా కూర్చునేది ప్రజల యొక్క సమస్యలు డిస్కస్ చేయడానికి, సమస్యల పరిష్కారానికి దోహదపడటానికి, గవర్నమెంట్ కానీ వాళ్ళు కానీ. అట్లా కాకుండా పార్టీల వైపు డివైడ్ అయిపోయి పార్టీలు ఒక పార్టీ మీద ఒక పార్టీ బురద జల్లుకునేటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికి ఇవి ఉంటే అఫ్కోర్స్ ఇప్పుడు వాకౌట్ చేసే రైట్ అపోజిషన్కి ఉంటుంది, ఏ మెంబర్కైనా ఉంటుంది. కానీ నిన్న కూడా చెప్పాను, పర్మనెంట్గా బాయ్కాట్ చేసే రైట్ లేదు ఏ పొలిటికల్ పార్టీ. ఇందాక చెప్పాం కదా, 60 days కాన్సిక్యూటివ్గా ఉంటే అతను డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుతుంది. అదే పర్మనెంట్గా బాయ్కాట్ చేసే రైట్ ఏ పొలిటికల్ పార్టీ లేదు, ఏ మెంబర్కి లేదు. 60 రోజుల పైన అసలు చేయవలసిన అవసరం ఏముంది? వాకౌట్ ఎందుకంటే ఆ ఇష్యూస్ మీద చేస్తారు. ఒక ఇష్యూ మీద వాకౌట్ చేసి మళ్ళీ వచ్చేసి పార్టిసిపేట్ చేస్తారు. అంతవరకు పర్మిజబుల్ అంత అప్రిషియేట్ కూడా చేయొచ్చు. అలా కాకుండా నేను హౌస్కే రానంటే అది కరెక్ట్ కాదు. అది ప్రజలు కూడా హర్షించరు. ఏం చేద్దాం, రావాలి, చేయాలి. ఏదైనా స్ట్రాంగ్ ఇష్యూ ఉంటే అప్పుడు లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ అప్లై చేయాలి. మొన్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫోటో సెక్షన్లో పాల్గొన్నారు. మీరెందుకు రాలేదు? ఆ రోజు నాకు ఒంట్లో బాగాలేదు చెప్పాం కదా, చైర్మన్ గారు ఫోన్ చేశారు. నాకు ఆ రోజున అప్సెట్ అయింది స్టమక్, దాని మీద రాలేకపోతున్నాను అని చెప్పాను. ఎమ్మెల్సీలు రిటైర్ అయ్యేటప్పుడు కూడా వీడ్కోలు దానికి కూడా మీరు రాలేదు. దానికి ఏదైనా కారణం ఉందంట? ఆ రోజే కదా, సేమ్ ఆ రోజే ఫోటో. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ని చూశారు, చంద్రబాబుని చూశారు, లోకేష్ని చూశారు. అందరికీ 10 మార్కులకి 8 మార్కులు ఇస్తారు. ఈ మార్కులు ఇవ్వడం కాదు ఇక్కడ. మార్కులు నేను ఇవ్వను, ప్రజలు ఇస్తారు మార్కులు. ఒక నాయకుడు మార్కులు ఇవ్వడం ఏంటి? ఎక్కడ ఎవరు లేదా వాళ్ళ సర్వీస్ని గుర్తించేది ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు మార్కులు ఇస్తారు. ప్రజల మార్కులను బట్టి గవర్నమెంట్లోకి రావడం, అధికారంలోకి రావడం, ఆ ప్రతిపక్షంలో ఉండడం అనేది ఉంటుంది. మా నాయకులే కాదు ఎవరైనప్పటికీ కూడా. అంచేత ప్రజలు ఇచ్చే నాయకులు ఈ మార్కులు ఇంపార్టెంట్ తప్ప నాయకులే ఉంది. నన్ను అడిగితే మా నాయకులకే నెంబర్ 1 అంటాం. ఇంకొకరిని అడిగితే ఇప్పుడు మిమ్మల్ని అడిగా అనుకోండి, మీ ఎండిఏ మా గొప్ప నాయకుడు అంటారు మీరు. మామూలు సహజం, అది కాదు కదా కావాల్సింది. ఇచ్చేదే ప్రజలు ప్రజాస్వామ్యంలో. యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? యంగ్స్టర్స్ యాక్టివ్గా ఉండాలి, అంటే బాగా ఎడ్యుకేటివ్గా ఉండాలి. ఎడ్యుకేటివ్ అంటే ఇప్పుడు చదువు కాదండి, పొలిటికల్ మనుషుల యొక్క మనస్తత్వాలను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన సమాజాన్ని అర్థం చేసుకోవాలి, అది చదువు అంటే. రాజకీయాల్లో ఉన్నప్పుడు సమాజాన్ని అర్థం చేసుకోవాలి, సమాజంలో ఉండేటువంటి సమస్యలు అర్థం చేసుకోవాలి, ఆ సమస్యలు ఎలా పరిష్కరించాలని తెలుసుకోవాలి. అదేవిధంగా డైలీ పేపర్లు చదివేటువంటి అలవాటు ఉండాలి. ఏమొస్తున్నాయంటే రోజుకొకటి వస్తుంది, ఒక పేపర్లో. ఇప్పుడు సాక్షి చూశాను కూడా ఒకటి వస్తుంది, ఈటీవీ చూస్తే ఒకటి వస్తుంది, ఈనాడు చూస్తే ఒకటి వస్తుంది, మీ ఛానల్ చూస్తే ఒకటి వస్తుంది. అలాగే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన వస్తాయి, ఇది చూడాలి. నేను దాదాపు పొద్దున్న లేచిన తర్వాత 2 hours పేపర్ల దగ్గర కూర్చుంటాం. నేను చూడండి, నేషనల్ పేపర్స్, ఇంటర్నేషనల్ పేపర్స్ చూస్తాం. బహుశా ఎవరో చూస్తారో లేదు తెలియదు. స్టేట్ పేపర్ చూస్తాం. నేను సాక్షి కూడా చదువుతాను. ఏం చేద్దంటే అపోజిషన్ పేపర్ కాబట్టి ఏం చెప్పారో తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు తప్పు చెప్పారో మంచి చెప్పారో మనం గెస్ చేస్తాం. వాళ్ళు ఏం చెప్పారో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా. వాళ్ళు ఒకరికే చెప్పుకుంటూ పోతారు. అట్లాగే ఈటీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈ తెలుగు పేపర్లు 3 పేపర్లు చూస్తాం. అవసరం అయితే ప్రభా, ఇండియన్ ఎక్స్ప్రెస్ చూస్తాం. ఇంగ్లీష్ అయితే హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తాం. ఇంటర్నేషనల్ అయితే ఎకనామిక్స్ చదువుతాను, సబ్స్క్రైబర్ కూడా నేను. అదేవిధంగా మీకు చూస్తే బీబీసీ కంప్లీట్ చూస్తాం, సిఎన్ఎన్ చూస్తాం. ఏం జరుగుతుంది వరల్డ్ వైడ్ అవుతుంది. ఈనాడు ఏమైంది, యుఎస్ఏ ట్రేడ్ పాలసీ మొత్తం గందరగోళం చేసేసింది ప్రపంచాన్ని. ట్రంప్గా ట్రేడ్ పాలసీ, అతను కూడా ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు. అంచేత ఊరికే ఓవరాల్గా ప్రపంచంలో అసలు పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి,
దేశంలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, రాజకీయాల్లో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, ప్రజా సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఇవి అర్థం చేసుకున్నటువంటి రాజకీయ నాయకుడు డెఫినెట్గా లాంగ్ టైం సర్వైవ్ అవుతారు. లేదు ఏమీ లేకుండా నేను ఏదో పదవి వచ్చింది కదా అనుభవించిపోతానంటే షార్ట్ టర్మ్ ఉంటుంది. జగన్ అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టను, అందరి సంగతి చూపిస్తా అంటున్నారు. దీన్ని మీరేమంటారు? అంటే ఈ కక్ష రాజకీయాలు ప్రజాస్వామ్యంలో పనికిరావండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ అధికారంలోకి వస్తే కదా ఫస్ట్ ప్రశ్న. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడని చూద్దాం. అధికారంలోకి వస్తానని బెదిరించడం ఇంకా మీకు 9 నెలలు కూడా అవ్వలేదు. 8 నెలలు పూర్తయింది, 9 నెలల్లో ఉన్నాం. అంచేత ఇంకా 8 నెలలు అవ్వకుండా విచిత్రం ఏంటంటే మరుసటి నెలలోనే ఈయన ఢిల్లీ వెళ్ళిపోయి ఇది ప్రెసిడెంట్ రూల్ పెట్టండి అంటాడు. అసలు నేను అసలు ఇంకేమైనా బుర్ర పని చేస్తుందా లేదా అని. 1 మంత్లోనే ప్రెసిడెంట్ రూల్ ఎలా పెడతారండి అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఏం జరుగుతుందని 1 మంత్లో? అంటే అంత కక్షతోటి ఉన్నాడు మనిషి. ఆ కక్ష ప్రజల మీద కక్షతోటి ఉన్నాడా, ఓట్లు వేయలేదని, లేకపోతే ప్రతిపక్షాల మీద గవర్నమెంట్ మీద తోటి కక్షతో ఉన్నాడని ప్రథమం. అంటే ఈయన అధికారంలోకి వస్తే ఏం చేస్తారని చూద్దాం. అదంటే బెదిరింపు రాజకీయాలు అంటారు వాటిని. కక్ష సాధింపు రాజకీయాల కంటే బెదిరింపు రాజకీయాలు. ఎవరిని బెదిరిస్తాడు? ఈ కాంట్ థ్రెట్ ద పొలిటికల్ పార్టీస్. అదేవిధంగా ఎవరిని బెదిరిస్తాడు? ఆఫీసర్స్ని బెదిరించాడు. ఆఫీసర్స్ని బెదిరించవలసిన పని ఏముంది? ఆఫీసర్లు ఏముంది? ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం చెప్పిన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వాళ్ళు. మరి ఆయన ఎలా చేయించుకున్నాడు తప్పుడు కార్యక్రమాలన్నీ ఆఫీసుల చేత? అంచేత కక్ష సాధింపు రాజకీయాలు ఎప్పుడైతే డెవలప్ అవుతున్నాయో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుంది. అంచేత ప్రజాస్వామ్యానికి ఎప్పుడైతే విలువ లేదో మధ్యలో నలిగిపోయేటువంటి వాళ్ళు వీకర్ సెక్షన్స్ నలిగిపోతారు. అంచేత డబ్బున్న వాళ్ళు రాజకీయాలు చేస్తారు, డబ్బు లేని వాళ్ళేమో నలిగిపోతూ ఉంటారు. ఈ వ్యత్యాసాన్ని గమనించి పొలిటికల్ పార్టీస్ పనిచేస్తే వాళ్ళకి 4 కాలాల పాటు ఆ పొలిటికల్ పార్టీ సర్వైవ్ అవుతుంది తప్ప నేను అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడిని పీకేస్తాను, లేకపోతే లోకేష్ని పీకేస్తాను, లేకపోతే రామకృష్ణ గారిని పీకేస్తాను, లేకపోతే వీళ్ళని నేను దౌర్జన్యం చేస్తానంటే ఇది కాదు కదా నువ్వు పొలిటికల్ పార్టీగా చేయవలసింది. నువ్వు అధికారంలోకి వస్తే ప్రజలకి ఏం చేస్తావు, ఎందుకంటే బాగు చేస్తావా లేదని చెప్తే ప్రజలు హర్షిస్తారు తప్ప నేను వస్తే ఎవరిని బతకనివ్వనంటే అసలు నిన్నే బతకనివ్వకపోతే అప్పటి వరకు అది తప్పు రాజకీయాలు. అంచేత ఏంటంటే ఈయన అసలు ఈ 4 సంవత్సరాలు సర్వైవ్ అవుతాడా లేదా పాలిటిక్స్లో అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. సర్వైవ్ కాకపోతే ఈయన వచ్చేది ఏంటో రాజకీయాల్లో ఒక పార్టీగా ఉండిపోతాడు, పార్టీ అధ్యక్షుడు. అంటే జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి, నేనే గెలుస్తా అంటున్నారు. జమిలీ ఎలక్షన్స్ అంత ఈజీ కాదండి, అంటే నా పర్సనల్ వ్యూ. జమిలీ ఎలక్షన్స్ అనేటువంటిది 1952లో జమిలీ ఎలక్షన్ లాగే మొదలయ్యాయి. దేశం అంతా ఒక చోటే కదా ఎలక్షన్, ఒకసారి కదా వచ్చే ఎలక్షన్స్. అంచేత మనకు ఉండేటువంటి రాజ్యాంగ సిస్టంలో ఈ ఎలక్షన్స్ ఎంత ఏర్పాటు చేసినప్పుడు కూడా జమిలీ ఎలక్షన్స్ ఒకవేళ బలవంతాన్ని ఒకసారి చేసినప్పుడు కూడా మళ్ళీ అనేక రకాలైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఆ కాన్సిక్వెన్సెస్లో మళ్ళీ డిస్టర్బ్ అయ్యే ఉంటుంది ఎలక్షన్ చేస్తున్నాం. సపోజ్ నేను ఎలక్ట్ అయ్యాను వేళ అనుకోండి, మా పార్టీ ఎలక్ట్ అయింది అనుకోండి, ఓకే తీర్మానం చేస్తాం జమిలీ ఎలక్షన్ కానీ అంటాం. రేపన్న రోజున ఇప్పుడు ఏముంది అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అయింది అపోజిషన్లు మనం చూసాం కదా. దాదాపు 85 ప్రెసిడెన్షియల్ రూలింగ్స్ వచ్చాయి, ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్స్. అంచేత ప్రభుత్వం ఎప్పుడు ఏంటంటే సడన్గా పడిపోయింది అనుకోండి 1 ఇయర్లోనూ ఏమవుతారు? మరి 4 సంవత్సరాలు వెయిట్ చేయలేరు కదా. ప్రాక్టికల్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదో దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ రిపోర్ట్ కూడా వచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ ప్రకారంగా ఎన్ని అమెండ్మెంట్ చేయాలో రాజ్యాంగానికి ముందు వాళ్ళు చేయాలి. చేసే ఆ రాజ్యాంగ అమెండ్మెంట్స్ అవుతాయా లేదా అనేది ప్రధానమైన క్వశ్చన్. అయ్యి జమిలీ ఎన్నికలు అయితే ఇదంటే మల్టీ పార్టీ సిస్టమ్ అండి ఇండియాలో. ఆ మల్టీ పార్టీ సిస్టంలో ఒక పార్టీ అగ్రి అవుతుంది, ఒక పార్టీ అగ్రి కాకపోవచ్చు. అంచేత ఈ ప్రాసెస్లో జమినీ ఎలక్షన్స్ అనేటువంటిది నాకు తెలిసిన నా నాలెడ్జ్ ప్రకారంగా అంత ఈజీ కాదు. ఒకళ్ళు వచ్చినా కానీ అవి మళ్ళీ డిస్టర్బ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అంచేత ఈయన ఏదో ఊహించుకుంటున్నాడు, ఏదో రీజన్ కావాలి కాబట్టి జమిలీ ఎలక్షన్ వస్తాయి, నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ వచ్చేస్తుంది, నేను గెలిచిపోతే నేను అధికారంలోకి వచ్చేస్తాను. ఇవన్నీ ఊహాగానాలతో రాజకీయాలు నడవు. మనం చేసేటువంటి సర్వీస్తో నడుస్తాయి రాజకీయాలు.